సాంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకోవాలి వివాహాలు కానీ వివాహ వేడుకలు కానీ? రెండు విడివిడిగా ఉండేటటువంటి వాళ్ళని ఒకటిని చేస్తుంది. పూర్వం 5 రోజుల పాటు వివాహాలు ఉండేవి. ఇప్పుడు పెళ్లి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి, దాని గురించినటువంటి నాలెడ్జ్ జనానికి ఇవ్వకుండా, సంసారం గురించి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసుకుంటున్నారు ఇవాళ. ప్రతి ఒక్కరికి కూడా వివాహం అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టాలు. ఆ వివాహ వేడుకలు కూడా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతుంటారు. చాలా పెళ్లిలో కూడా చాలా విషయాలు చూస్తూ ఉంటే తాళి కట్టేటప్పుడు కూడా చాలా చోట్ల ఆపి ముహూర్తం దాటిపోయిన తర్వాత కూడా కట్టిస్తూ ఉంటారు, ఫోటోలు అంటారు. కానీ నిజంగా అసలు సాంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకోవాలి వివాహాలు కానీ వివాహ వేడుకలు కానీ? చాలా చాలా మంచి ప్రశ్న అమ్మా. పూర్వం 5 రోజుల పాటు వివాహాలు ఉండేవి. 5 రోజుల పాటు వివాహాలు చేసుకుంటూ ఒక్కొక్క తంతుని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్నారండి, రకరకాలుగా చేస్తున్నారు. వేరే ఫంక్షన్లు ఇంకో రూపంలో పెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ వివాహానికి ఇదిగోనయా ఇవాళ చక్కగా కాశీయాత్ర పెట్టుకోండి, స్థాళీపాకం అట్లా విడివిడిగా చేసుకుంటూ ఉండేవాడు. సరే, ఏదైనా వివాహం అనేటటువంటిది రెండు విడివిడిగా ఉండేటటువంటి వాళ్ళని ఒకటిని చేస్తుంది. అంటే ఎక్కడో సముద్రంలో ఉప్పు బుట్టు ఉంటుంది, ఇంకెక్కడో అడవి లోపల ఉసిరికాయ బుట్టు ఉంటుంది. ఆయన చక్కటి పాట రాశాడు, సముద్రంలో ఉప్పుని అడవిలో కాయని కలిపినట్టే కలిపావు తిరుమలేశ అంటుంటాడు కదా. అలా ఎక్కడెక్కడో ఉన్న రెండింటిని ఒకటి చేసి ఊరగాయలాగా చాలా రుచికరంగా తయారు చేస్తున్నావయ్యా నువ్వు కదా. ఇప్పుడు పెళ్లి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి, దాని గురించినటువంటి నాలెడ్జ్ జనానికి ఇవ్వకుండా, సంసారం గురించి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసుకుంటున్నారు ఇవాళ. మీకు పూర్వానికి ఇప్పటికి డైవర్స్ కేసులు బాగా పెరిగిపోయినాయి. చాలా అండి, కొన్ని లక్షల కేసులు అనేవి ఉంటున్నాయి, విపరీతంగా డైవర్స్ కేసులు. అంటే ధర్మము ఏనాడైతే తప్పుతుందో, ధర్మం అనే దాని నుంచి ఎప్పుడు మనం బయటికి వస్తామో కోర్టులకి పని చాలా పెరుగుతుంది. ధర్మం సమాజంలో ఎప్పటిదాకా ఉందో అప్పటిదాకా కోర్టుల యొక్క అవసరం చాలా తక్కువ ఉంటుంది. అంటే చేతులారా ధర్మాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఈ విషయం మనకి ఇవాళ ఉండేటువంటి డైవర్స్ కేసులు చెప్తాం. ఎంత దారుణంగా తయారైనాయ్యా పెళ్లిళ్ళు అంటే, పెళ్లి చూపుల్లోనే ముందు ఈ మధ్య కాలంలో నేను విన్నానమ్మా, సంబంధం చూశారు, అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి వాళ్ళని మీ ఇంటి డాక్యుమెంట్స్, మీ కార్ల డాక్యుమెంట్లు ఇవన్నీ తీసుకొస్తే మీకేమీ లోన్లు లేవు, ఏ లోను లేదు, ఆస్తి అంతా మీదే అని, అంతా బాగుంటే చేసుకుంటామండి, అబ్బాయి మాకు నచ్చాడు అన్నారు. ఏమిటి దీని అర్థం? ఆర్థికంగా అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటోంది అబ్బాయిని కాదు. ఆ అబ్బాయి తోటి ఏ కష్టం ఉన్నా సుఖంగా ఉన్నా నేను వెళ్ళాలి అని అనుకోవట్లేదు. ఇలాగే అబ్బాయిల తరఫు కూడా ఉంటాయి డిమాండ్లు. ఒకవైపు అని చెప్పట్లా, రెండు వైపులా ఉంటాయి. కానీ నేను రావడమే నీ సంపద కోసం వస్తున్నాను అని చెప్తోంది. నీకు సంపదగా వస్తున్నానని చెప్పట్లా, నీ సంపద కోసం వస్తున్నాను. ఎందుకంత ఇది? పూర్వము మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు చేసుకొని మెల్లిమెల్లిగా నెట్టుకుంటూ వచ్చి సంపాదన వాళ్ళు సంపాదించారు కదమ్మా. అవును, వాళ్ళందరూ కూడా ఆస్తులు వెనకేశారు కదా. కష్టపడి సంపాదించుకుంటే ఉండే మాధుర్యము, నువ్వు వచ్చే నాటికి అన్ని సుఖ సౌభాగ్యాలు సిరి సంపదలు ఉండాలని కోరుకోవడం తప్పు. కష్టపడాలి, జీవితం అంటేనే కష్టం, ఇరువురు కలిసి చేసేటటువంటి కష్టం అది. అలా చక్కగా తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి సమాజం. సరే, ఇక్కడికి ప్రస్తుతం ఆ స్థితికి వచ్చింది ఇవాళ రోజు. ఇన్ని విడాకులు చూస్తున్నాం. అయినా పెళ్లి అనేటటువంటిది ఒక పెద్ద వేడుకమ్మ. కానీ ఇవాళ ఆ స్థితి రావడానికి కారణం చెప్తాను నేను. దీన్ని ఏమంటారు? పాణీగ్రహణం అంటారు. ఒకసారి నేను మా బామ్మగారిని ఒక పెళ్లికి తీసుకొని వెళ్ళాను. ఆ పెళ్లిలో వచ్చిన వాళ్ళందరూ, ఇది ఇప్పుడు మాట కాదు, 96లో మాట నేను చెప్తాను, ఏమ్మా తీసుకొని వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. పాణీగ్రహణం అంటే చెయ్యి పట్టుకోవడం. ఇవాళ నువ్వు ఒక్కళ్ళ చెయ్యే పట్టుకోవాలరా, ఆ పట్టుకుండేటటువంటి చెయ్యి నీ భార్య చెయ్యి అయి ఉండాలి, నీ భార్య అయితే భర్త చెయ్యి అయి ఉండాలి. దాన్నే పాణీగ్రహణ వేడుక అంటారు. అరే, ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కావట్లేదురా నాకు అంది మా బామ్మ. మరి వచ్చిన వాడికల్లా చేయిస్తుంటే, వచ్చిన దానికల్లా అమ్మాయికి అబ్బాయికి చేతులు ఇచ్చుకుంటూ తిరుగుతుంటే ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు? అక్కడికి వచ్చింది ప్రస్తుతం పాణీగ్రహణం అనేటటువంటిది ఆ ఏరియా. ఎందుకంటే పెళ్లిలో ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చెప్పుకుందాం అమ్మా, ఏ వేలుని పట్టుకుంటే, చిటికెన్ వేలుతో చిటికెన్ వేలు పెట్టుకుంటే ఎలాంటి సంతానం వస్తారు, 2 వేళ్లు పట్టుకుంటే ఎలా వస్తారు, 3, ఇదంతా కూడా రాసింది ధర్మశాస్త్రంలో. అంటే వివాహానికి సంబంధించిన కూడా ఒక శాస్త్రంలో ఉంది, చాలా ఉంది. ఆ విశేషంగా దాని గురించినటువంటి సప్తపది అంటే ఏమిటి, పెళ్లిలో ఉండే ఒక్కొక్క ఆచారానికి ఉండే ఓ వైభవం ఏమిటి అన్ని కూడా చాలా ఇప్పుడు చెప్పుకుంటే మనం కొద్ది సమయంలో పూర్తి న్యాయం చేయలేము. అవునండి. కాబట్టి ఈ పాణిగ్రహణం అనేది తెలియాలి. ఇక తాళి కట్టడం, ఈ తాళి కట్టేటప్పుడు
తాళి ఎక్కడ కడుతున్నారమ్మా? మెడకు కడుతున్నారు. ఉమ్, ఏ మెడకే ఎందుకు కట్టాలి? చేతికో, తలకో, నడుముకో, కాలుకో, అరికాలుకో, పాదానికో కట్టచ్చుగా. మెడకే కడుతున్నారు. ఏమిటి దీని అర్థం? ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది కదా. చాలా మహత్తరమైన అర్థం. ఉమ్, ఈ కంఠము కిందంతా కూడా కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు అన్ని పనిచేస్తూ ఉంటాయి. ఉమ్, ఇవన్నీ దేనివల్ల? మెదడు యొక్క దీనివల్ల పనిచేస్తాయి. ఈ కంఠం మీదంతా నాలుక, ఈ ముక్కు వాసన పీల్చడం, చర్మం స్పర్శ తెలియటం, చెవులు పంచేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, ఉమ్, శబ్దము ఏమ్మా, ఉమ్, అలాగే చక్కగా అన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ రెండిటిని ఇక్కడ కలుపుతూ ఉన్నారు. ఉమ్, ఒక మనిషి చచ్చిపోయాడు అన్నప్పుడు ఏమంటామమ్మా? గుటకేసాడు రా, వీడు ఉమ్, గుటకాయ స్వాహ అయిపోయింది. అవునండి. అంటే గుటక అనేది ఆగింది అంటే మనిషి పోయినట్టు లెక్క. ఉమ్, గుటకేసేదాకా మనిషి బతుకున్నాడు అంటే వాడి జీవం ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ తెలుస్తుంది. ఉమ్, ఇవాళ నుంచి నా జీవితం కాదు అంటున్నాడు మగవాడు. ఉమ్, మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. నేను బతికున్నాను అని చెప్పడానికి గుర్తు ఏమిటయ్యా అంటే నా భార్య మెడలో మంగళసూత్రం ఉంటే నేను బతికున్నట్టు. నా భార్య మెడలో మంగళసూత్రం ఏ క్షణం పోయిందో ఆ క్షణం నేను చచ్చిపోయినట్టే. ఉమ్, ఏది మంగళసూత్రాలు ఎవరు పెట్టుకుంటారు? నా మొగుడు చల్లగా ఉండాలి అని ఫ్రిడ్జ్ లో పెట్టానండి అంటున్నాడు. కాదు కదా, అది మంగళసూత్రం అనేది మెడలో వేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సూత్రాలను తీసి ఎట్లా పడితే అట్లా పక్కన పడేయకూడదు. దానికి విలువ లేకుండా పోయింది అసలు సూత్రానికి. కాబట్టి ఆ మమ జీవన హేతున, నేను జీవించి ఉన్నాను అని చెప్పడానికి గుర్తుగా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాంశతం. నువ్వు నిండు నూరేళ్లు ఆనందంగా బతుకు, మంగళసూత్రంతో బతుకు, అప్పుడు నేను 100 ఏళ్ళు బతుకుతాగా ఆటోమేటిక్ గా. అంటే ఈ ఇద్దరు నా జీవితానికి నువ్వు గుర్తు, నీ జీవితానికి నేను గుర్తు అనుకుంటున్నాను. ఉమ్, ఇది ప్రతిజ్ఞ. అందుకనే పోయినప్పుడు అవి తీసేయటం ఇవి తీసేయటం ఇవన్నీ చేస్తారు. ఇది ప్రతిజ్ఞమ్మ. ఎలా పనిచేయాలయ్యా మీరిద్దరు అంటే, కంఠానికి పైన ఉన్న బుద్ధి చెప్తే ఈ చెయ్యిలేస్తుంది. ఉమ్, ఈ చెయ్యి ఇట్లా జరగంగానే బుద్ధికి తెలుస్తూ ఉంటుంది. దూరం దూరం ఉన్న ఈ రెండు ఎలా పనిచేస్తున్నాయో ఒకటిగా, అలా ఇప్పటిదాకా పక్క పక్కన ఉన్న మీరు బుద్ధి ఇంద్రియాలలాగా ఒకళ్ళకొకళ్ళు కలిసిపోవాలి అని చెప్పేది పెళ్లి. అర్థమైందమ్మా? అవునండి. పెళ్లి అంటే అది అర్థం. ఏదో చేసేసుకున్నాం, వాళ్ళు వచ్చిన వాళ్ళకల్లా తిండి పెట్టాం, తిప్పలు పెట్టాం, పంపించాం అనకూడదు. మొగుడి మాట పెళ్ళాం వినాలా, పెళ్ళాం మాట మొగుడు వినాలా, ఇదో సమస్య ఉమ్, పెళ్లి కాగానే. ఉమ్, అరే నాయన, మొగుడి మాట పెళ్ళాం విన్నా పర్లేదు, పెళ్ళాం మాట మొగుడు విన్నా పర్లేదు, ఈ ఇద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వినకుండా ఉంటే చాలు. ఇది సిద్ధాంతం. ఎప్పుడు వాళ్ళు అంత జాగ్రత్తగా భర్త ఏమనుకుంటున్నాడో భార్యకి నోట్లోంచి అదే మాట రావాలి, భార్య ఏమనుకుంటుందో భర్త నోట్లోంచి అదే రావాలి. అది నిజమైన అన్యోన్య దాంపత్యం. అర్థం చేసుకోవడం. ఒకళ్ళొకళ్ళు అంత అర్థం చేసుకోవాలి. ఉమ్, మా నాన్న నా జీవితాన్ని తగలేశాడు, 20 ఏళ్ళు అయింది నా గొంతు కోసాడు, 10 ఏళ్ళు అయింది నా గొంతు కోసాడు, ఏమిటి పాపిష్టి, ఈ పనులన్నీ చేయటం ఏంటి, ఇదేంటి అని అనుకోకూడదు. అదొక మాధుర్యమైన మధురమైనటువంటిది. దాన్ని అనుభవించే ప్రయత్నం చేయాలి. మీరు ఇబ్బంది బాధ పడితే ప్రతిక్షణం బాధే. నీ ఇంట్లో ఉన్న బాధే, నువ్వు మీ తల్లిదండ్రులతో ఉన్న గొడవలు అవుతాయి, నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరో ఒకరితో గొడవలు అవుతాయి, భర్తతోటి కూడా అవుతాయి, భార్యతోటి కూడా అవుతాయి. సర్దుకొని ఒకళ్ళకొకళ్ళు సర్దుకొని ఎలా పోవాలి అనేది చెప్పేదే వేద ధర్మం. ఉమ్, వేద మంత్రాలు చెప్పేది కలిసి ఉండడం ఎలా. కాబట్టి ఎలాంటి గొడవలు వచ్చినా అర్థం చేసుకొని జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు పూర్వీకులు. ఇప్పుడు కాదు, సోకులు బాగా మోడర్న్ గా అడ్వాన్స్ గా వెళ్ళిపోవటం, పిల్లలకి చిన్నప్పటి నుంచి అవసరమైన వాల్యూస్ నేర్పించకపోవడం. మగ పిల్లలకి నేర్పించట్లేదు, ఆడపిల్లలకి వాల్యూ నేర్పించకపోతే వాడికి ఆ సంసారంలో ఉండే తీయదనం ఏం తెలుస్తుంది వాడికి? ఉమ్, చిన్న వయసు నుంచి అరే పిచ్చివాడా, నీ తల్లిదండ్రులు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు నీకు పెళ్లి చేయగలుగుతున్నారు, అలా కలిసి ఉండాలనే విషయం నేర్చుకోండి. ఉమ్, లేకపోతే జీవితం లేదు. వాళ్ళకి రాలేదు ఆ సమస్యలు, వాళ్ళకి లేవు ఇబ్బందులు. మీ తల్లి తండ్రి కొట్టుకోకుండానే ఈ స్థాయికి వచ్చారా? కాబట్టి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇది గుర్తుంచుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటి. ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకొని ఈ మంగళసూత్రం అనేటటువంటిది ఒకళ్ళ జీవితానికి ఒకళ్ళకి గుర్తమ్మ. ఉమ్, ఇతను పోతే ఆమె మెడలో సూత్రం లేదు, ఆమె పోతే వీడికి ఏ కర్మాచరణ చేయడానికి వీల్లేదు, ఎడం భుజం మీద వాడికి ఉత్తరాయం వేసుకోవడానికి హక్కు లేదు. ఉమ్. ఇక్కడ వాడు ఉత్తరాయం వేశాడు అంటే భార్య ఉంటేనే, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వేసుకుంటాడు. ఈ ఆచారం ఉందా అండి? ఉందమ్మా. ఉమ్, మగవాడికి వాడు ఏ కర్మకి పనికిరాడు. వాడు యాగం గాని, హోమం గాని, సత్యనారాయణ వ్రతం గాని, పూజ గాని, పునస్కారం గాని ఏం చేయడానికి పనికిరాడు. ఉమ్, కర్మ చెయ్యాలంటే భార్య ఉండాలి. సహధర్మచరితవా అంటాడుగా జనకుడు, నీకు ధర్మచారిగా చరణిగా తిరుగుతుంది అని. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి, అసలు ఈ ఒక్క పెళ్లి మీద చాలా చెప్పుకోవచ్చు, తప్పకుండా. అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒక్క విషయం ఏమిటయ్యా అంటే ఆఖరిగా చెప్పేటటువంటిది, పెళ్లి అనేది నిండు నూరేళ్లు ఆనందంగా కలిసి ఉండాలి అని మనసులో పెట్టుకోనే చేసుకోండి.
నచ్చకపోతే బ్రేకప్ అని ఇప్పుడే ఆలోచించకండి. అప్పుడు బ్రేకప్ గురించే ఎప్పుడు మనసు చెప్తూ ఉంటుంది. అలా కాదు, ఏమైనా అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళని జీవితాంతం గడపాలి అనే ప్రతిజ్ఞతోటే మనం అందరం కూడా ముందరికి వెళ్ళాలి. అందుకనే మనకి స్పష్టంగా చెప్తారు, పెళ్లిలో ఎవరెవరు ఏమేమి చూస్తారు. కన్యా వరయతే రూపం, కన్య మగ పిల్లవాడు అందంగా ఉన్నాడనేది చూస్తుంది. మాతా విత్తం, తల్లి డబ్బు చూస్తుంది. పితాశ్రుతం, తండ్రి చదువు, వీడి దగ్గర తెలివితేటలు, వీడు ఎంత మాత్రం పిల్లని పోషించగలడు, వీడి దగ్గర స్కిల్స్ ఏమున్నాయని చూస్తాడు. పితాశ్రుతం, కులే బాంధవ, కులాన్ని బాంధవులు బంధువులందరూ కులం, వీడు మన కులం వాడా పక్క కులం వాడా అని చూస్తూ ఉంటారు. మృష్ట అన్నం ఇతరే జనా, వచ్చినోడల్లా పెళ్లిలో ఏమేమి పెట్టారో రకాలు తినడానికి అని కుంభం లేపడానికి వస్తారు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి ఇది మనకి తెలియాలి. తెలుసుకొని మనం జీవితాంతం ఉండాల్సినటువంటివి అన్ని లక్షణాలు భర్తలో చూసుకోగలగాలి. డిఫెక్ట్స్ లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. డిఫెక్ట్స్ లేని అమ్మాయి కూడా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఒకళ్ళ డిఫెక్ట్స్ ని దిద్దుకుంటూ ముందరికి వెళ్ళటం అనేదే కాపుడు. మరి ఈ శుభకార్యాలు అనేవి జరుపుకునే విధానం అంటే ఏ విధంగా జరుపుకోవాలంటే? ప్రతి సంవత్సరం కూడా చాలా సెలబ్రేట్ చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు అంటారు. చేసుకునేటప్పుడు తిథి ప్రకారం చేసుకోవాలి. శాస్త్రీయమైనటువంటి గుళ్ళోకి వెళ్ళాలి. మీ ఇద్దరు రెండుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకటయ్యారు. ఎలా అయితే గంగా యమున అనేవి రెండు కలిసి సముద్రంలోకి వెళ్తున్నాయో, గంగగా భర్త యమునగా భార్య, ఈ రెండు ఒకటి కలిసి ఒకటి స్వరూపమై ఇద్దరు కలిసి ఏకతాటిలో వెళ్ళి సముద్రంలో కలవాలి. ఈ సముద్రంలోకి చేరేటప్పుడు నిశ్శబ్దంగా ఇద్దరు అలాగే వెళ్ళాలి. ఒకసారి కలిసాక మళ్ళీ విడిపోవటం ఉండదు. గంగా యమునను కలిపాక మళ్ళీ విడిచేయండి, ఎవడు చేస్తాడు ఈ ప్రపంచంలో? వివాహ బంధం అలాంటిది. కాబట్టి ఇది ఆచార వ్యవహార పరంగా మనకి ఏది అయితే ధర్మశాస్త్రాల్లో చెప్పబడి ఉందో, పెళ్లి రోజులు నిర్వహించుకునేటప్పుడు కూడా మనం పెద్దల్ని, అరుంధతి అమ్మవారిని, అక్కడ ఉండే పతివ్రతల్ని, వీళ్ళందరినీ ఆడవాళ్ళు కొలవాలి. రామచంద్రమూర్తిని, మిగతా దేవతల్ని మగవాడు కొలుచుకోవాలి. కొలుచుకొని పరమేశ్వరుణ్ణి తలుచుకోవాలి. పార్వతి అమ్మవారిని ఆడపిల్ల తలుచుకోవాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇన్ని వేల తరాలు ఇంత సృష్టి జరిగిన వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టుగా మేము ఎప్పటికీ కలిసి ఉండాలి అని నమస్కారం చేసుకొని మన ప్రయత్నం కలిసి ఉండడానికి చెయ్యాలి. ప్రతి సంవత్సరం అది గుర్తు చేసుకొని చేసేటటువంటిదే సంవత్సర వేడుక.